హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ 3వ సెమిస్టర్ నవంబర్ డిసెంబర్ 2023లో నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ యొక్క పరీక్షా ఫలితాలు ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి, మరి వీటికి ఏమైనా రీవాల్యుయేషన్ అవకాశం ఉందా అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని చూసే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇది 28/11/2023 నుంచి 11/12/2023 తేదీల్లో నిర్వహించినటువంటి డిగ్రీ 3వ సెమిస్టర్ BA, BCom, BSc, BCA, BBM, BAOL, BHA మొదలైనటువంటి పరీక్షా ఫలితాలను మనకి ఈరోజు అంటే 10 ఫిబ్రవరి 2024న విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్ పట్టేటి గారు విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో మొత్తం 14,969 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు హాజరవగా దాంట్లో 10,191 మంది అయితే ఉత్తీర్ణులవటం జరిగింది. మరి యొక్క పరీక్ష ఫలితాలని మనకి www.anu.ac.in అనేటటువంటి వెబ్సైట్ నుంచి పొందవచ్చునని చెప్పేసి మనకు తెలియజేశారు. ఒకవేళ ఏదైనా ఈ ఫలితాల్లో మీకు ఏమైనా సందేహం ఉన్నాయల్లా మరి జవాబు పత్రాన్ని పర్సనల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. తర్వాత జవాబు పత్రాన్ని నకలు కూడా పొందవచ్చు. ఇలా పొందడానికి మీకు ఆఖరి తేదీ వచ్చేపాటికి 26/2/2024గా నిర్వహించడం జరిగింది. సో ఎవరైనా కానీ నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, ఎక్కువ మార్కులు వస్తాయని ఆలోచన ఉన్నా, నేను పాస్ అవుతాను, మరి నేను ఫెయిల్ అవను అనేటటువంటి నమ్మకం కానీ మీకు ఉన్నట్లయితే, ఏది ఏమైనా రిజల్ట్స్లో మీకు డౌట్ కానీ మీకు ఎక్స్ప్రెస్ జరిగితే మీరు పర్సనల్ వెరిఫికేషన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క జవాబు పత్రాన్ని రీవాల్యుయేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు జవాబు పత్రాన్ని కూడా మీరు పొందవచ్చు అన్నమాట. అది 26/2/2024 కల్లా మీరు మీ యొక్క కళాశాల ప్రిన్సిపాల్ వారికి ఫీజు రూపంలో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫీజుని మీ యొక్క ప్రిన్సిపల్ గారు ఆన్లైన్ ద్వారా కోఆర్డినేటర్ యూజీ పరీక్షల విభాగం వారికి అయితే సమర్పిస్తారనమాట. ఏది మీ యొక్క రీవాల్యుయేషను డీటెయిల్స్ అవన్నీ కూడా. మరి ప్రతి జవాబు పత్రం ఒక్కొక్కటికి రీవాల్యుయేషన్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కొక్క పేపర్కి 1,240 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు పర్సనల్ వెరిఫికేషన్ కానీ తర్వాత వచ్చేపాటికి పర్సనల్ వెరిఫికేషన్ కానీ లేదంటే మీరు రాసినటువంటి జిరాక్స్ కాపీ, మీరు రాసినటువంటి ఎగ్జామినేషను జవాబు పత్రం నకళ్ళు కానీ మనకు ఉన్నట్లయితే ఒక్కొక్క పేపర్కి 1,700 రూపాయల ఫీజు అనేది కట్టవలసి ఉంటుందన్నమాట. ఇవి మీరు ప్రిన్సిపాల్ గారు విద్యార్థుల నుండి వసూలు చేసినటువంటి ఫీజును ANU ఈ సర్వీసెస్ నందుగల పేమెంట్ పోర్టల్ ద్వారా మాత్రమే మనం పే చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క పరీక్షా ఫలితాల్లో మరి ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వారందరికీ కూడా అభినందనలు. మరి ఎవరైతే పాస్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం బెటర్ లక్ అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. డౌట్ వస్తే మాత్రం రీవాల్యుయేషన్ కానీ పర్సనల్ వెరిఫికేషన్ కానీ జిరాక్స్ కాపీ కానీ పొందటానికైతే ప్రయత్నం చేసినట్లయితే మీకు ఈ రిజల్ట్స్లో ఉన్నటువంటి అన్ని అనుమానాలు కూడా తీరిపోతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. ఈ రిజల్ట్స్కి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా రిజల్ట్స్ పొందవచ్చు.